ఈ రోజు ఏదైతే భైరవకోణం చెప్పుకున్నామో భైరవ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఇది సింహాచలానికి అనుబంధంగా ఉన్న టెంపుల్. ఇది స్వయంభూ. ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. దీనికి తరతాలు చేస్తుంది. ఏదైతే ఈ కాలభైరవ స్వామి ఉన్నారో ఆయన ఆ టెంపుల్కి, సింహాచలం టెంపుల్కి ఏదైతే ఉందో దానికి పాలకులు. సో ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. చాలామంది ఒరిస్సా నుంచి చాలామంది ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తూ ఉంటారు. కానీ గేటు అనేది ఏదైతే ఉందో దారి సుమారు 1 కిలోమీటర్ దూరం. ఈ కిలోమీటర్ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ల్యాండ్. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న ల్యాండ్. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న ల్యాండ్ని 18 అడుగులు రోడ్ వేసి ఉంది ఆల్రెడీ. ఆ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని వెళ్లకుండా గత గవర్నమెంట్లో ఉన్న అధికారులు వాళ్ళ స్వార్థం కోసం, వైసీపీ పాలకుల ఆనందం కోసం, వాళ్ళ కోసం వీళ్ళు ఈ గేట్ మూసేయడం జరిగింది. ఏదైతే గేట్ మూసారో దానివల్ల భక్తులు లోపలికి నడిచి వెళ్ళలేకపోతున్నారు. అలాగే అక్కడ ఏదైతే టెంపరీ షెడ్ కానీ టెంపరీ లైన్లు వేశారు. ఎందుకంటే భక్తులు దర్శనానికి క్యూ లైన్లు వెళ్ళడం కోసం అవన్నీ కూడా పీకేయించారు. దాన్ని పీకేయడం వల్ల ఏమైందంటే అక్కడ నిలువు నీరు లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఏ రకమైన సౌకర్యాలు లేవు. ఇది యాక్చువల్లీ 100 సంవత్సరాల కింద కూడా విజయనగరం సామ్రాజ్యం ఇచ్చిన భూములు తప్ప ఫారెస్ట్ కొత్తగా ఎక్కడి నుంచి భూములు రాలేదు. ఈ భూముల కావాలని వైల్డ్ లైఫ్ శాంక్చురీని పెట్టి 2002లో దీన్ని శాంక్చురీని డిక్లేర్ చేశారు. శాంక్చురీ కూడా పూర్తిగా కానివ్వలేదు. శాంక్చురీ డిక్లేర్ చేసిన 3 సంవత్సరాలు అబ్జెక్షన్ తీసుకుని దాన్ని రెగ్యులేట్ చేయాలి, గెజిట్ చేయాలి. కానీ ఇలా గెజిట్ చేయలేదు. 2002లో ఎలాగైతే సెక్షన్ 18 చేశారో 26A అనేది ఏదవుతుందో రెగ్యులేషన్ గెజిట్ చేస్తేనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్. సిటీ లిమిట్లో ఉన్న ల్యాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చేయకుండా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూపించి ఏదైతే ఫారెస్ట్ అధికారులు, ఇప్పుడున్న అధికారులు కాదు, గతంలో సంవత్సరం క్రితం పనిచేసిన అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు కొంతమంది, వాళ్ళు కావాలని వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ కోసం కష్టపడి పనిచేసేది. ఇది మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం. ఇది మా స్థానిక ఎమ్మెల్యే మన టీడీపీ గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి దీన్ని డిస్కస్ చేసి ఈ విషయం మీద మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర దృష్టికి తీసుకెళ్ళి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు గారికి చూపించాలి. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియదు, ఎందుకంటే ఆయన ఫారెస్ట్ మినిస్టర్. వీళ్ళు ఏదన్నా మాట్లాడితే జీవోలు, గెజిట్లు అని లేనిపోయి చెప్తారు. సబ్జెక్టు లేకపోయినా సరే లేదో ఉందని చూపిస్తారు. గట్టిగా అడిగితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటారు, పర్యావరణం అంటారు. పర్యావరణం కాపాడద్దని మేము చెప్పట్లా. పర్యావరణం కాపాడితేనే మనందరూ కూడా జీవన విధానం బాగుంటుంది. పర్యావరణం కాపాడుతూ అలాగే ప్రజలను కూడా చూడమని చెప్తున్నాం. మీరు ప్రజలకి అలాగే గవర్నమెంట్కి ప్రజల మధ్యలో అనుసంధానం ఉండాలి తప్ప మీకు పెన్ ఉంది కదా, మీకు నోటిఫికేషన్ రాస్తే ఇక్కడ ఎవరు సహించేది లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన ఇక్కడ జంతువులు కూడా ఏం లేవు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ డిక్లేర్ చేశారు తప్ప ఇక్కడ జంతువులు లేవు. అలా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అఫీషియల్ గెజిట్ అయితే డిక్లేర్ అవ్వలేదు. ఇది నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా కాదని ఫారెస్ట్ అధికారులు ఏమైనా చెబితే మేము రెడీగా ఉన్నాం. ఓపెన్ డిబేట్ ఏదైతే ప్రెస్ ముందే కూర్చొని మాట్లాడుకుందాం. మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మీరు ఏ రకంగా ఆపగలరని. ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ పక్కన ఉందని 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మామూలు ఫారెస్ట్ అయితే ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వచ్చు. అదే ఫారెస్ట్ కాకుండా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే మిటిషన్ పెట్టుకుని ప్లానింగ్ లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. నా పేరు జయప్రకాష్ అన్న. ఇక్కడ బీజేపీ మీటింగ్ అవుతుందంటే వచ్చాం. యాక్చువల్లీ మనకి పెద్ద వాళ్ళ వెహికల్స్ గట్ట కార్లు అయితే పంపిస్తున్నారన్న. జడ్జి అనేసి డిప్యూటీ కలెక్టర్ కానీ అసెంబ్లీ వాళ్ళకి అయితే కార్లు గట్ట పంపిస్తున్నారు. నేను పర్సనల్గా అయితే మా అమ్మమ్మ తాతయ్యలతో వచ్చాను ఒకసారి. ఇక్కడ నుండి పాపం వాళ్ళని అల్లాక చాలాసార్లు మధ్యలో కూర్చునిపోయేవారు గట్ట. నేనైతే ఒకసారి బైక్ కూడా రిక్వెస్ట్ చేశాను లోనకి తీసుకెళ్ళడానికి. వాళ్ళైతే అలౌ చేయలేదు. అట్లీస్ట్ మాలాంటి కుర్రోళ్ళు అయితే నడిచేస్తాం, కానీ ముసలి లాంటి అయితే చిన్న వెహికల్స్, ఆటో లాంటిది ఏదైనా పెట్టినా పర్వాలేదు, అమౌంట్కి అయినా పర్లేదు, కానీ అది కనీసం అదైనా కొంచెం అవుతే బాగుంటుంది. నడిచెళ్ళడం దారి ఎలాగుందమ్మా? చాలా వర్స్ట్గా ఉందన్న. రాళ్ళు గట్టన్న అది చాలా ఘోరంగా ఉంది. పెద్దవాళ్ళు అయితే బాగా కష్టం అన్న. ఓవర్ వెయిటెడ్ పర్సన్స్ గట్ట పడిపోయినా క్రాంక్స్ గట్ట అయిపోయే పరిస్థితి గట్ట ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మోడీ గారి ప్రభుత్వంలో పెద్ద రహదారులు, 6 లైనర్లు ఫారెస్ట్ మధ్యలో చేస్తున్నారు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్య చేస్తున్నారు. కానీ ఎక్కడా లేని అబ్జెక్షన్ ఓన్లీ సింహాచలం దేవస్థానానికి పెట్టడం చాలా దారుణం. అలాగే
ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళు హిందూయిజం మీద దేవాలయం మీద కక్ష కట్టినట్టు ప్రవర్తించేది అది కరెక్ట్ కాదు. అధికారులు కూడా తెలుసుకోండి. ఆ గవర్నమెంట్ అయిపోయింది, ఇప్పుడు కూటమి గవర్నమెంట్. మీరు గవర్నమెంట్ దగ్గర పరిపాలన వ్యవహరించాలి తప్ప మీ ఇష్టం వచ్చిన వ్యవహరిస్తే సాధించేది లేదు. ఇది కంపల్సరీ మేమే చర్యలు తీసుకుంటా. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇక నుంచైనా మారి పద్ధతి ప్రకారం ఏం చేయాలి, ఎలా చేయాలి, అటు పర్యావరణకు ఇబ్బంది లేకుండా ఇలాగ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరటం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం తెలుసుకున్న సందర్భంలో ఏదైతే ఈ సింహాచలం యువతల పక్క ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో కంబాలకొండ వైల్డ్ లైఫ్ సెంచరీ సుమారు 17,660 ఎకరాలు ఉన్నట్టు వాళ్ళ గెజిట్లో ఉంది. ఆ గెజిట్ కన్నా 500-600 ఎకరాలు ఎక్కువ మన ఆరిలో సైడే ఉంది వాళ్ళ ల్యాండ్. అదంతా ప్రభుత్వ ల్యాండ్ కింద చేయించి సర్వే చేసి ఆ ల్యాండ్ ఏదో తీసుకుని ఆ ల్యాండ్ ప్రజలకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే పట్టాలు ఇచ్చారో అది ఆనందపురం మండలంలోనే అక్కడ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాలంటే పాపం వీళ్ళకి వచ్చే చాలీ జీతంతో ట్రాన్స్పోర్ట్ సరిపోద్ది. పిల్లల చదువులు కానీ దేనికి కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. అందుకే ఏదైతే ఈ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ సర్వే చేయించి ఆ మిగిలిన ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుని పేదలకు పట్టాలు ఇస్తే వాళ్ళందరూ కూడా సిటీలో ఉండి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటారు, పిల్లలు చదువుకుంటారని చెప్తున్నాను. ఈ విధంగా గంటా శ్రీనివాస్ గారితో ఇవాళ కలిసి ఈ విషయం డిస్కస్ చేసి దీన్ని తీసుకుని శ్రీనివాసరావు గారు మేము మాట్లాడింది. మేము అధికారులతో మాట్లాడలేం. శ్రీనివాసరావు గారు ఇక్కడ అధికారులను పిలిపించి మాట్లాడి ఇమీడియట్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ జరిగిన విషయాలు వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా బయట పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తామని, కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల సంక్షేమం సుపరిపాలనే సేవ అనే లక్ష్యంగానే అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాయని చెప్పి అందరూ గుర్తుంచుకోవాలి. అధికారులకి ముందే చెప్తున్నాం, మీరు పాత పద్ధతులు మానుకోండి. అన్ని డిపార్ట్మెంట్లు అలాగే ఉన్నాయి, చాలా మటుకి మానుకోండి. ఎందుకంటే మానుకోకపోతే మీరు దాని ఫలితం అనుభవిస్తారు. 100% ప్రజలకి ట్రాన్స్పరెన్సీ పరిపాలన అందించండి, అన్ని సకాలంలో పనిచేయని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఏ ల్యాండ్ అన్నారండి? ఆర్లో స్వామి జయ కాలభైరవ స్వామి. మేము చాలా ఏళ్ళుగా ఈ స్వామి దర్శనానికి వస్తున్నామండి. ఇదివరకు వెహికల్స్ సెలవు చేసేవారు, అంత కష్టం అనిపించేది కాదు. ఇప్పుడు సింగిల్గా రావాలంటే కొంచెం భయంగా ఉంది. తర్వాత నడవడానికి కూడా కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు, పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ గవర్నమెంట్ దయచేసి ఈ రోడ్డు వేసి ఆలోచన ఏమైనా చేసి ఏమైనా వెహికల్స్ వెళ్ళడానికి కానీ రోడ్డు వేయడానికి కానీ ఏమైనా పని చేస్తే భక్తులందరూ వెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉంటుందండి.